వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించి 4వసారి బరిలో ఉన్న నేత ఓవైపు, వరుసగా 2 సార్లు ఓడిన ఏమాత్రం క్రేజ్ తగిన నేత ఇంకోవైపు, శాసనసభలో అడుగు పెట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగిన సర్పంచ్ మరోవైపు, ముగ్గురు నేతల మధ్య సాగుతున్న ముక్కోణపు పోటీలో విజేత ఎవరు? కరీంనగర్ కాపుల కథనంలో గెలిచేదెవరు? కరీంనగర్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ ఫైట్ సాగుతున్న నియోజకవర్గాల్లో ఒకటి. 3 ప్రధాన పార్టీలు గెలుపు కోసం పోరాడుతున్నా పోటీ మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ల మధ్య కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొమ్మకల్ సర్పంచ్ పురమళ్ల శ్రీనివాస భారీగా ఓట్లను చీల్చే అవకాశం ఉండడంతో ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తారు అనేది ప్రెజెంట్ హాట్ టాపిక్. పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు మున్నూరు కాపు సామాజిక వర్గానికే చెందినవారు కావడం మరో ఆసక్తికర అంశం. గత 3 ఎన్నికల్లోనూ బండి సంజయ్, గంగుల మధ్య ప్రధానంగా పోరు సాగింది. మరి ఈసారి కరీంనగర్లో గెలుపెవరిది? పాత ప్రత్యర్థుల పోరులో నెగ్గేదెవరు? కాంగ్రెస్ ఈసారి రేసులో నిలుస్తుందా? కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3,55,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో అర్బన్ ఓటర్లే దాదాపు 2,75,000 మంది. ఇక మొత్తం ఓటర్లలో బీసీలే అధికం. 1,50,000 మందికి పైగా బీసీ ఓటర్లు ఉన్నారు. ఇక 45,000 ఎస్సీ ఓటర్లు, 60,000 ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి. కరీంనగర్ గెలుపులో కీలక పాత్ర పోషించేది మైనారిటీలే. బీసీలలో ప్రధానంగా మున్నూరు కాపుల ఓట్లు 45,000 వరకు ఉన్నాయి. అభ్యర్థులు ముగ్గురు మున్నూరు కాపులే కావడంతో వారి ఓట్లు గంపగుత్తగా ఒకవైపు పడే అవకాశాలు లేవు. ఇక ముస్లిం ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారు అనే దానిపై అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. నార్త్ ఇండియన్స్, వ్యాపార వర్గాల మద్దతు, సంస్థాగతంగా పార్టీ ఓటర్లు, కొన్ని సామాజిక వర్గాల్లో పట్టు ఉండడంతో బండి సంజయ్కు 50,000కు పైగా ఓటు బ్యాంకు ఉంది. ఇక గంగుల విషయానికి వస్తే గత 3 ఎన్నికల్లోనూ మైనారిటీలు గంగుల వెంటే ఉన్నారు. ఈసారి మైనారిటీల టార్గెట్ గా కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస పావులు కదుపుతుండడంతో మరింత పోరు ఉత్కంఠగా మారింది. మైనారిటీ ఓట్లు చీలితే ఈసారి పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి. 2014 ఎన్నికల నుంచి మైనారిటీల ఓట్లే కరీంనగర్ శాసనసభ ఫలితాల్లో కీలకంగా మారాయని చెప్పొచ్చు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల, బీజేపీ నుంచి సంజయ్, కాంగ్రెస్ నుంచి చల్మెడ పోటీ పడగా దాదాపు 2,000 ఓట్ల తేడాతో గంగుల సంజయ్పై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో చెల్మడకు 51,000 ఓట్లు రాగా బండి సంజయ్కు 75,000 ఓట్లు పోలయ్యాయి. 77,000 ఓట్లు సాధించిన గంగుల గెలిచారు. 2018 ఎన్నికల్లోనూ పోటీ హోరాహోరీగా సాగింది. ఈసారి గంగులకు 81,000 ఓట్లు రాగా బండి సంజయ్కి గతంలో కంటే 10,000 ఓట్లు తగ్గి 66,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ దాదాపు 40,000 ఓట్లు సాధించారు. బీజేపీ గెలిచే అవకాశాలు ఉండడంతో ఆ ఎన్నికల్లో మైనారిటీలు గంగుల వైపు మొగ్గు చూపారని విశ్లేషకులు అంటున్నారు. అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్కి కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో 1,00,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లను లెక్కేసుకుని ఈసారి కరీంనగర్లో బండి గెలుపుపై ధీమాగా ఉన్నారు బీజేపీ నేతలు. హిందూ ఓట్లనే నమ్ముకున్న బీజేపీ ఈసారి మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. ఎమ్మెల్యేగా 2 సార్లు ఓడిపోయినప్పటికీ అనూహ్యంగా ఎంపీగా ఎన్నికయ్యారు బండి సంజయ్. కరీంనగర్కే పరిమితమైన నేత ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్త గుర్తింపు రావడంతో పార్టీ పగ్గలను అప్పగించింది అధిష్టానం. అధ్యక్ష పదవి ముగిసిన తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడంతో ఈ 5 ఏళ్లలో సంజయ్ గ్రాఫ్ పెరిగింది. దానికి తోడు ఓడిన సానుభూతిని నమ్ముకున్నారు సంజయ్. ఇక ఎన్ని సవాళ్లు ఎదురైనా తనదైన శైలిలో కరీంనగర్లో హ్యాట్రిక్ సాధించారు గంగుల కమలాకర్. 2009లో టీడీపీ తరపున ఎన్నికైన ఆయన తర్వాత కారెక్కారు. 2014, 2018లో గులాబీ జెండాతోనే విజయం సాధించారు. 3ఓసారి గెలిచాక మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం 4ఓసారి బరిలోకి దిగిన గంగుల ఈసారి టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు. గెలుపు నల్లేరు మీద నడకేం కాదని క్యాడర్కు చెప్తూ అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించారాయన. అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని నమ్ముతున్నారు. అందరికీ అందుబాటులో ఉండడం తనకు కలిసి వస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. అయితే గతంలో కలిసి వచ్చిన కులాల లెక్క ఈసారి తప్పకుండా చూసుకోవడం గంగుల ముందున్న సవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస ఇటీవలి వరకు బీఆర్ఎస్ లో ఉన్నారు. ఎన్నికలకు ముందు కారు దిగి చెయ్యి పట్టుకున్నారు. ఈయన రేవంత్ కుటుంబానికి సన్నిహితుడు. 6 గ్యారంటీల కార్డుతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మైనారిటీలతో పాటు రెడ్డి, ఎస్సీ ఓట్లపై శ్రీనివాస ఆశ పెట్టుకున్నారు. అయితే సీనియర్ల నుంచి సహకారం లేకపోవడం, రియల్టర్గా పలు కేసులు ఉండటం ఆయనకు మైనస్గా మారింది.
నిజానికి కరీంనగర్ వెలమల కోట. 2009కి ముందు జరిగిన ఎన్నికల్లో 9 సార్లు వెలమలే గెలిచారు. 2009 తర్వాత పరిస్థితి మారింది. ఆ ఎన్నికల్లో తొలిసారి గంగుల కమలాకర్ టీడీపీ తరపున గెలిచి కరీంనగర్ కోటలో బీసీ జెండా ఎగరేశారు. ఆ తర్వాత హ్యాట్రిక్ కొట్టారు. మరి ఈసారి కరీంనగర్లో గెలిచేదెవరు? 4వ సారి గెలిచి తనకు తిరుగులేదని గంగుల నిరూపిస్తారా? హ్యాట్రిక్ ఓటమి నుండి బండి తప్పించుకుంటారా? అనూహ్యంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందా? కరీంనగర్ ప్రజలు ఎవరిని ఆశీర్వదించారో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.